మేడ్చల్ జిల్లాలో ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కీసరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దగ్గర ధర్నా చేపట్టారు. అధికారిక కార్యక్రమాలకు తమ సేవలు వినియోగించుకుంటున్నారు, కానీ జీతం మాత్రం ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఖచ్చితమైన జీతంతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒక 20 సంవత్సరాల నుంచి మేము ఆశా వర్కర్గా విలేజ్లో గ్రామాల్లో వర్క్ చేస్తున్నాము. ఏంటిదంటే ప్రెగ్నెన్సీ లేడీస్ని గుర్తించి వాళ్ళని హాస్పిటల్కి తీసుకుపోయి వాళ్ళని డెలివరీ అయ్యే వరకు పాపను తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలనే పని మీద మమ్మల్ని తీసుకున్నారు. ఇప్పుడు ఎక్స్ట్రా పనులన్నీ మాకు గవర్నమెంట్ నుంచి ఏ పథకాలు వచ్చినా ఏ పనులు వచ్చినా మాతోనే చేయిస్తున్నారు. మాకు ఫిక్స్డ్ వేతనం అంటూ లేదు, ఈఎస్ఐ, పీఎఫ్ లేదు. ఒకవేళ మేము సడన్గా ఏమైనా అయ్యి చనిపోయినా కూడా మాకు మట్టి ఖర్చులు లేవు, ఇంకేమైనా కూడా మాకు ఇంకేం బెనిఫిట్స్ ఏమీ లేవు. గవర్నమెంట్ నుంచి మేము ఆశించేది ఏంటంటే మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి. ముఖ్యంగా మాకు ఫిక్స్డ్ వేతనం అంటూ ఉంటే ఇన్సూరెన్స్ ఫిక్స్డ్ వేతనం మాకు రెండు ముఖ్యంగా కావాలి. ఉద్దేశం ఏంటంటే మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి. ఏ సర్వే ఇచ్చినా దానికి మాకు మెటీరియల్ ప్లస్ ఆ సర్వేకి సంబంధించిన డబ్బులు రావాలి. ఖచ్చితంగా మాకు ఈఎస్ఐ, పీఎఫ్ రావాలి. ఉద్యోగ భద్రత అనేది కల్పించాలి. ఈ వయసులో ఉన్న వాళ్ళు ఎవరైనా డెలివరీకి ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి డెలివరీ లీవులు కూడా ఇవ్వాలి సార్. మాకు ఉద్యోగ భద్రత అనేది చాలా ఇంపార్టెంట్. అధికారుల వేధింపులు చాలా ఉన్నాయి ప్రతి ఒక్క ఆశాకి, అవి తగ్గించాలి ఖచ్చితంగా.